ఎస్ఆర్టీపీ ప్రాజెక్టుకు కంటోన్మెంట్ భూముల కేటాయింపు విషయంలో కీలక ప్రక్రియ ముగిసింది. 33 ఎకరాల స్థలం అప్పగించేందుకు అంగీకరిస్తూ కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. దీంతో 8 ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఏర్పడింది. కంటోన్మెంట్ పాటు రక్షణ శాఖ పరిధిలోని ఆర్మీ, ఎయిర్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన 125 ఎకరాల అప్పగింతకు సైతం డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం సమ్మతించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ నేతృత్వంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డు సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు సభ్యుడు రామకృష్ణతో పాటు సికింద్రాబాద్ సర్కిల్ నూతన డీఈఓ భూపతి రోహిత్ పాల్గొన్నారు. అనంతరం సీఈఓ మధుకర్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 2016 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల కోసం విజ్ఞప్తి చేస్తుండగా అప్పట్లోనే రక్షణ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందన్నారు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనలోనే కొన్ని మార్పులతో భూ బదలాయింపు చేపడుతున్నామన్నారు. గతంలో కంటోన్మెంట్ స్థలాల అప్పగింతకు సర్వీసు ఛార్జీ చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్కు సంబంధించిన స్థలాలకు ఎస్టీఆర్ ప్రకారం సమాన విలువ అయిన 329 కోట్లను కంటోన్మెంట్కు చెల్లించాలని కోరామన్నారు. దీంతో పాటు బాలంరాయి, బోయినపల్లి పంప్ హౌస్లతో పాటు పలు కమర్షియల్ నిర్మాణాలు కూడా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జింకానా మైదానం నుంచి సుచిత్ర వరకు NH-44 మార్గాన్ని, పరేడ్ గ్రౌండ్ నుంచి హకీంపేట వరకు రాజీవ్ రహదారిని 60 మీటర్ల వెడల్పునకు విస్తరించనున్నట్లు తెలిపారు. గతంలో 45 మీటర్ల వెడల్పు మాత్రమే విస్తరించాలని భావించగా తాజాగా స్కైవేలతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా చేపట్టనుండటంతో ఈ విస్తీర్ణం పెరగనున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ యూటిలిటీ ప్రాజెక్ట్ అయినందున రోడ్డు విస్తరణకు అవసరమైన భూములు అప్పగించేందుకు ఆర్మీ కూడా సమ్మతం తెలిపే అవకాశం ఉందని బ్రిగేడియర్ సోమశంకర్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వాళ్ళ మళ్ళీ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ క్లియర్ ప్రపోజల్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ సర్వే నంబర్స్ ఆర్ వాట్ ల్యాండ్ ఇస్ రిక్వైర్డ్ అండ్ దాని విడ్త్ ఆఫ్ దిస్ థింగ్ ఎంత క్లారిటీతో ఉంది. సో ఆ ప్రపోజల్ బేస్లో నౌ వీఆర్ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ దిస్. అండ్ ప్రీవియస్లీ ఇచ్చిన దాంట్లో కంటోన్మెంట్ బోర్డ్ కొంచెం కాంపన్సేషన్ ఆఫ్ మనీ యాన్యువల్లీ పర్పెచువల్ అడిగారు. దానికి స్టేట్ గవర్నమెంట్ డి నాట్ యాక్సెప్ట్ దట్ కండిషన్. సో విచ్ దే సెడ్ దట్ వీ కెనాట్ గివ్ ది కాంపన్సేషన్ వెన్ ఆల్రెడీ మేము ల్యాండ్కి కాంపన్సేట్ చేసినప్పుడు వై వీ షుడ్ డూ దిస్. సో ఆ పర్టికులర్ కండిషన్కి యాక్సెప్ట్ చేయలేదు. బట్ ప్రెసెంట్ నౌ ఇన్ ద ప్రెసెంట్ సినారియో మొత్తం కంటోన్మెంట్ బోర్డ్ మా ఓన్ ల్యాండ్ దట్ ఈస్ అంటే మా డిఫెన్స్ మినిస్ట్రీలో ల్యాండ్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. సో ఆ దాంట్లో క్లాస్ సి ల్యాండ్ అనేది కంటోన్మెంట్ బోర్డ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. ఆ కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ది B2 ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే కాలనీ లేఅవుట్స్ చేసావో అది ఆ లేఅవుట్ శాంక్షన్ అప్పుడు మాకు కొన్ని ల్యాండ్స్ వాళ్ళు 40% ల్యాండ్ ఏదైతే ఉందో కంటోన్మెంట్ బోర్డ్కి వెస్టింగ్ అంటే గిఫ్టింగ్ చేస్తుంది. ఆ గిఫ్టెడ్ ల్యాండ్ అండ్ మొత్తం కంటోన్మెంట్ బోర్డ్ ఓన్ ల్యాండ్ ఈజ్ అరౌండ్ 32.91 acres. సో కాంపన్సేషన్ టోటల్ ఫర్ దిస్ ఎంటైర్ ల్యాండ్ ఈస్ కమింగ్ టు అరౌండ్ అంటే మా కంటోన్మెంట్ బోర్డ్ ఏమందంటే బేసిక్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పాలసీ ఈజ్ ఫర్ వాట్ ఎవర్ ల్యాండ్ మా ల్యాండ్ ఏదైతే మేము ఇస్తున్నామో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి అదే ఈక్వల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఇండెంటింగ్ ఏజెన్సీ ఉందో దట్ హ్యాస్ టు బి కాంపన్సేటెడ్ బై ది ఇండెంటింగ్ ఏజెన్సీ. సో ఆ ప్రపోజల్లో కంటోన్మెంట్ బోర్డ్ వీఆర్ నాట్ కీన్ ఆన్ ది ఈక్వల్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ బట్ మేమేమన్నా అంటే బేసిక్లీ ఆ ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉందో అది మా కంటోన్మెంట్ ఫండ్ అకౌంట్కి డిపాజిట్ చేసి దట్ విల్ బి యూటిలైజ్డ్ బై ది కంటోన్మెంట్ బోర్డ్ ఫర్ వేరియస్ డెవలప్మెంట్ ల్యాండ్. ఎస్ఆర్టీపీ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములు ఇవ్వడం లేదంటూ కొన్నేళ్లుగా మంత్రి కేటీఆర్ చేస్తున్న దుష్ప్రచారం బట్టబయలు అయిందని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు. బోర్డు సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాజా భూ కేటాయింపు ఉత్తర్వుల్లోనూ గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిసిన విషయాన్ని గుర్తు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. భూ కేటాయింపులకు సంబంధించి సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. కేవలం సర్వీస్ ఛార్జీల చెల్లింపు ఇష్టం లేకే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం తాత్సారం చేస్తూ వచ్చిందన్నారు. ఇక ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. సీ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి. దానికి గవర్నమెంట్ కాంపన్సేషన్ జరుగుతుంది. మరి ప్రధానంగా ఈరోజు B2 ప్రైవేట్ ల్యాండ్స్లో మనం దాని ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. మరి ఏవైతే ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తిగా కాంపన్సేషన్ రావాలని, మరి అదేవిధంగా వాళ్ళ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అన్నిటికి కూడా మంచి రేట్స్ రావాలని, అదేవిధంగా ఏవైతే వాళ్ళకి లైసెన్సెస్ ఉన్నాయో, ట్రేడ్ లైసెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ టర్మ్ అయిపోయేదాకా వాళ్ళకి అది వ్యాలిడిటీ రావాలని, మరి అదేవిధంగా కొన్ని పెట్రోల్ పంప్స్ కానివ్వండి, వైన్ షాప్స్ కానివ్వండి, కొన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, వీళ్ళకి వేరే ఆల్టర్నేట్ దగ్గర ఇవే లైసెన్స్లు వర్తించేటట్టు,
అదేవిధంగా హోర్డింగ్స్, బస్ షెల్టర్స్ ఇవన్నిటి కూడా వాళ్ళు ఉపాధి కోల్పోతారు. కాబట్టి ఎప్పుడైతే మెట్రో రైల్స్ ఎప్పుడైతే స్టార్టింగ్ అవుతుందో ఎవరైతే లోకల్గా స్థానికంగా వాళ్ళ ఉపాధి రైట్స్ పోయినాయో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ యొక్క అంశాలు రేపడం జరిగింది. మంత్రి కేటీఆర్ చొరవతోనే కంటోన్మెంట్లో 2 కీలక ఫ్లైఓవర్ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపిందని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మండక్రి శంకర్ అన్నారు. ఈ మేరకు పికెట్లోని తన కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. నగరంలో చుట్టూ పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండగా కేవలం కంటోన్మెంట్లో మాత్రమే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. భూసేకరణలో జాప్యమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ ఒక్కరోజు కంటోన్మెంట్ సమస్యలు పట్టించుకోలేదన్నారు. పైగా మంత్రి కేటీఆర్ ప్రయత్నాలను విమర్శించడం తగదన్నారు. కేవలం కంటోన్మెంట్లో రోడ్ల కోసమే 2016 నుంచి కేటీఆర్ ప్రయత్నించాడన్నారు. కేంద్రంలో ఇప్పటి వరకు 4 రక్షణ మంత్రులు మారినప్పటికీ వారందరినీ కలిసి విజ్ఞప్తి చేస్తూ వచ్చాడన్నారు. ఇందుకు ప్రతిఫలమే తాజాగా రక్షణ శాఖ భూముల కేటాయింపు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇక స్థానిక బీజేపీ నేతలు డబుల్ స్టాండర్డ్స్తో వ్యవహరిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై బీజేపీ విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక కొందరు బీజేపీ నేతలు నీచంగా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మానుకోకపోతే తాము కూడా వారి విషయాలు లేవనెత్తాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్, మోని, రఘు, సాయి కిరణ్, సాయి, రాకేష్ చారి, సూరజ్, శ్రీను, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆయన పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అవుతున్నా అని కలలు కంటున్న వ్యక్తి, ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు. సొంత నియోజకవర్గానికి నువ్వు చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంకణం కట్టుకొని వాళ్ళ మున్సిపల్ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు వెళ్తుంటే విమర్శించడం తగునా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2016 నుంచి మొదలు పెట్టుకుంటే దేశంలో ఏ రక్షణ శాఖ మంత్రి గారు వచ్చినా కూడా కేటీఆర్ గారు పోయి కంటోన్మెంట్ పక్షాన, కంటోన్మెంట్ ప్రజల పక్షాన, కంటోన్మెంట్ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇవ్వండి. 2016లో మనోహర్ పారేకర్ గారిని అలా చాలా స్పష్టంగా ఉన్నది, కంటోన్మెంట్ రోడ్డు మూసివేత కానివ్వండి, కంటోన్మెంట్ రోడ్ల నిర్మాణం కోసం కేటీఆర్ గారు మనోహర్ పారేకర్ గారిని 2016లో రక్షణ శాఖ మంత్రి గారిని కలిసారు. ఇది అరుణ్ జైట్లీ గారిని కలవడం జరిగింది. 2017లో ఫ్లైఓవర్ల కోసము, స్కైవేల కోసము అక్కడ కంటోన్మెంట్ నిర్మాణం దాని విషయం మీద సమావేశమై అధికారులను కూడా ఇక్కడ తీసుకొని పోయారు. చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ మీకు రాజీవ్ శర్మ గారు కూడా కనిపిస్తారు. నెక్స్ట్ ఇవ్వండి హెడ్లైన్ కూడా మీరు గమనించండి. కేటీఆర్ గారు నిర్మలా సీతారామన్ గారిని డిఫెన్స్ ల్యాండ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయడం మీ పత్రికల్లోనే వచ్చింది, మీరే రిపోర్ట్ చేశారు. 2018లో నిర్మలా సీతారామన్ గారిని కలిసారు చాలా సార్లు. నెక్స్ట్ ఇవ్వండి ఇటీవలే మరి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ అప్పుడు కూడా ఇది దేనికోసమో చాలా స్పష్టంగా ప్రతి రోడ్డు విషయం మీద, ఏ రోడ్డు విషయం మీద కలిసిందో అందులో చెప్పడం జరిగింది. డిఫెన్స్ ల్యాండ్ ఇటు మెహదీపట్నం అక్కడ ఉన్న కంటోన్మెంట్ కానివ్వండి ఇక్కడ రావడం జరిగింది. సో మేము అనేది డిసిసి ప్రెసిడెంటే, కానీ మల్కాజ్గిరి ప్రజలు మీకు ఓటేసినప్పుడు, మీరు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మీరు కంటోన్మెంట్ గురించి మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కనీసం మీకు చాతన కాకపోతే, మీరు డిఫెన్స్ సభ్యుడు అని మర్చిపోతే కనీసం మాట్లాడుతున్న కేటీఆర్ గారినైనా మీరు సపోర్ట్ అనే చేయాలి, కానీ విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? జీహెచ్ఎంసీలో విలీనానికి ముందడుగులో భాగంగానే ఎస్ఆర్డీపీ కోసం రక్షణ భూముల కేటాయింపు జరిగిందని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు వికాస్ మంచ్ ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయం ఎదుట సంబరాలు చేసుకున్నారు. కీలకమైన ఫ్లైఓవర్లకు రక్షణ భూముల కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. వికాస్ మంచ్ ఆవిర్భావం నుంచి జరుగుతున్న పరిణామాలు తమ సమిష్టి పోరాటం వల్లేనని పేర్కొన్నారు. త్వరలోనే 4 లక్షల మంది కంటోన్మెంట్ వాసుల సుదీర్ఘ కల అయిన విలీనం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డెం ఏబెల్, సంకి రవీందర్తో పాటు సభ్యులు ప్రభుగుప్తా, షఫీ, గజ్వెల్ భరత్, రేపాల వెంకటేశ్వర్లు, జమీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఒకటి వెనుక ఒకటి సమస్యలన్నీ తీరిపోవడానికి కారణము వికాస్ మంచ్ మరియు మీడియా మిత్రులే అని నేను
ఈ యొక్క మాధ్యమాల ముఖంగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని మేము ప్రజలకి అంకితం చేస్తున్నాను. గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతినిత్యం వికాస్ మంచ్ చేసిన పోరాటం ఒకటే. ఈస్ట్ యాదగిరిగుట్ట దాకా డెవలప్ అయింది, వెస్ట్ సంగారెడ్డి దాకా డెవలప్ అయింది, సౌత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా డెవలప్ అయింది. నార్త్ మాత్రం కంటోన్మెంట్ దాకానే ఉంది, కంటోన్మెంట్ దాటిపోతలేదు. మాకు నార్త్ కనెక్టివిటీ కావాలని చెప్పి ప్రతి సందర్భంలో, ప్రతి రిప్రజెంటేషన్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి లోకల్ గవర్నమెంట్ దాకా చేసిన ప్రతిపాదనలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి ఈ హైవే మరియు మెట్రో కారిడార్ కంటోన్మెంట్ త్రూ చేయడం, ఇది కంటోన్మెంట్ ప్రజలకి అభివృద్ధికి చాలా దోహదపడుతుంది. వికాస్ మంచ్ చేసిన పోరాట ఫలితం ఇవాళ కంటోన్మెంట్ ప్రజల విజయం ఇది, ఈ కారిడార్ అనేది. కాబట్టి మున్ముందు కూడా కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో మర్జ్ అయ్యేదాకా ఈ వికాస్ మంచ్ పోరాడుతుంది. ఈ వికాస్ మంచ్కి కంటోన్మెంట్ ప్రజలందరూ సహకరించాలా. ఇవాళ దాకా ఈ మూమెంట్ కంటోన్మెంట్ ప్రజల గురించి చేస్తున్న మూమెంట్కి మీడియా మిత్రులు కూడా మీ అందరి సహకారంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాకా పోయినాము, ఈ విజయాలు సాధిస్తున్నాము. ఈ విజయం కంటోన్మెంట్ ప్రజలకు చేరువయ్యేదాకా మనందరం కలిసికట్టుగా కొట్లాడదామని చెప్పేసి వికాస్ మంచ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ సేవా కేంద్రాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గణేష్ ఈరోజు సందర్శించారు. 2వ వార్డు రసూల్పుర, ఇందిరమ్మ నగర్, పోచమ్మ టెంపుల్, తాడ్బంద్ చౌరస్తా రోడ్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ సెంటర్, తిరుమలగిరిలోని నల్ల పోచమ్మ టెంపుల్లో ఏర్పాటు చేసిన సెంటర్లను శ్రీ గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ సెంటర్లకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. న్యూ బోయినపల్లి బొల్లారం సెంటర్లో ప్రజలకు ఉచిత ఆన్లైన్ సర్వీసు అందుబాటులో ఉంచామన్నారు. గత 12 రోజులుగా దాదాపుగా 24,000 మంది ఉచిత ఆన్లైన్ సర్వీసులను పొందారని ఆయన తెలిపారు. ఇక స్థానిక ప్రజల కోరిక మేరకు ఉచిత ఆన్లైన్ సర్వీస్ సేవలను పొందేందుకు మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గణేష్ కోరారు. ఈ సందర్భంగా పలువురు శ్రీ గణేష్ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్గా నియమితులైన భూపతి రోహిత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ డీఈఓ కపిల్ గోయల్ ఢిల్లీ కంటోన్మెంట్ సీఈఓగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో శ్రీనగర్ డీఈఓగా పనిచేస్తున్న భూపతి రోహిత్ నియమితులయ్యారు. శుక్రవారం ఇన్ఛార్జ్ డీఈఓగా వ్యవహరిస్తున్న కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. 2017 బ్యాచ్కు చెందిన రోహిత్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం కాగా ఆయన విద్యాభ్యాసమంతా నగరంలోనే సాగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో డిఫెన్స్ అధికారులుగా ఇప్పటికే 2 కీలక అధికారులు స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ సోమశంకర్, సీఈఓ మధుకర్ నాయకులు తెలుగువారు కాగా తాజాగా డీఈఓగాను తెలుగు అధికారే రావడం గమనార్హం. కంటోన్మెంట్ పరిధిలోని రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూముల కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం తాడ్బంద్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలతో కలిసి స్థానికులకు స్వీట్లు పంచిపెడుతూ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కంటోన్మెంట్ పరిధిలోని రాజీవ్ రహదారి, నాగ్పూర్ హైవేలను విస్తరించడంతో పాటు ఫ్లైఓవర్లు నిర్మించడం ద్వారా దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కంటోన్మెంట్ భవిష్యత్ చిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. రోడ్డు విస్తరణతో వ్యాపారాలు కోల్పోయే ప్రైవేట్ వ్యక్తులకు తగిన నష్టపరిహారం దక్కేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. గతంలోనూ రక్షణ భూముల కేటాయింపునకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపిన విషయాన్ని దాచి బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చారిత్రాత్మక నిర్ణయం ఒక 70-60 ఏళ్ల నుండి వెడల్పు కార్యక్రమాలు కానీ, ఇక్కడ ట్రాఫిక్ జామ్ విషయంలో కానీ దీనికోసము ఎన్నో రాజకీయ పార్టీలు అడుగుతా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి, కానీ ఎవరితో కాలేదు. ఇవాళ పాలాభిషేకం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా మా కంటోన్మెంట్ అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ మెంబర్ గారికి అందరికీ మేము వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తక్షణమే పనులు స్టార్ట్ చేయాలి, రాజకీయాలకు పక్కకు పెట్టాలి, రాజకీయాలకు తావియొద్దు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాము, ఇది కేవలము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జిల్లాల వారికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి స్కైవేలు.
కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని రాబోయే రోజులలో ప్రతి ఒక్కరూ దానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. అధిక శ్రావణ శుక్రవారం నేపథ్యంలో 6వ వార్డ్ దుబాయ్ గేట్ సమీపంలోని ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్ వాసులు మహా అన్నదానం నిర్వహించారు. సంగీత గోయల్, దీపా బలోడియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ ఉత్తరాది ప్రాంత వాసులు ప్రతి 3 ఏళ్లకోసారి వచ్చే అధిక శ్రావణాన్ని పురుషోత్తమ మాసంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మాసంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఎస్ఎంఆర్ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి సుమారు 500 మంది హాజరు అయినట్లు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా బదిలీ అయిన వివిధ విభాగాల అధికారులను నేతలు కలిసి శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ పరిచయాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి, బోయినపల్లి సీఐగా పదవి బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాడ్బంద్ హనుమాన్ టెంపుల్లో సీఐ కేశవరెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సికింద్రాబాద్ మండల ఎంఆర్ఓగా పదవి బాధ్యతలు చేపట్టిన పాండు నాయక్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, నాగరాజు, డాక్టర్ విద్యాసాగర్, చిన్నం, పాండు తదితరులు పాల్గొన్నారు. కళ్లబొల్లి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శివాజీనగర్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు రిజర్వాన్ అర్షద్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులు జీవకన్ ఆధ్వర్యంలో లీ ప్యాలెస్లోని నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కర్ణాటకలో ఏ విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో తెలంగాణలో కూడా ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెర వెనుక బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని అన్నారు. తాను మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్నానని, అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, పార్టీ సూచన అభ్యర్థిని సమిష్టిగా గెలిపించాలని సూచించారు. కాగా లీ ప్యాలెస్ లో జరిగే కార్యక్రమానికి జీవన్కన్, బొల్లారం, అమ్ముగూడెం నుండి భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జీవకన్తో పాటు సికింద్రాబాద్ డీసీపీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, పార్టీ సీనియర్ నాయకులు అయూబ్ ఖాన్, డీబీ దేవేందర్, మల్లారెడ్డి, నందికంటి శ్రీధర్, నరసింహ కన్నన్, పారసాని రామ్కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. रेवंत रेड्डी जी आपके एमपी हैं और तेलंगाना प्रदेश कांग्रेस के अध्यक्ष भी हैं। जब वो खुद एमपी है, खुद अध्यक्ष है, उन्हीं की सीट है, तो वो भी नजर रखेंगे कि कौन देख रहा है, कौन क्या कर रहा है। मैं भी देखने आया हूँ कि कौन कितनी मेहनत करेगा। आप पहले क्या थे, आपका बैकग्राउंड क्या था, वो तो आपने बता दिया। 2000 I got a chance. People have given a chance to serve, represent a municipality that is beside, it is situated along municipality. Here I have become chairman in that council, Mr. Sridhar was a councillor. So, I was representing a third-rate municipality. After the great struggle, but financially we had financial crunch. Workers used to get salary once in 3 months. So in that municipality, I have struggled and